అట్లాగే మా అందరికీ నిరంతరం ఉత్సాహపరిచే పరమశివ గారు, మా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బాబాయ్ గారు, వెంకటరామరెడ్డి గారు, వాణిదేవి గారు, సభలో ఉన్న ఇతర పివి రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు, విద్యార్థులు అందరికీ పేరు పేరున నమస్కారం. పివి రాజేశ్వరరావు గారికి 100 సంవత్సరాల సందర్భంగా ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి సభ ఈ కాలేజీలో జరిపించడం అనేటువంటిది పివి రాజేశ్వరరావు గారికి ఇంతకు మించిన అద్భుతమైనటువంటి సంస్మరణ ఉండదని వారి కుటుంబ సభ్యులు అమెరికాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, సిద్దిపేటలో ఉన్నా, ఇంకెక్కడెక్కడ ఉన్నా అందరూ ఒక చోటుకి చేరడం అనేటువంటిది నేను ఇవాళ ఫస్ట్ టైం మొత్తం కళాశాల చరిత్రలో ఇవాళ చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి అంశం. పివి రాజేశ్వరరావు గారి విగ్రహం పెట్టాలని రవికుమారు, పాపయ్య సారు, నేను, ఇక్కడ ఉండే స్టాఫ్ మెంబర్లు చాలా మంది అనుకున్నప్పుడు కూడా మాకు పివి రాజేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు అందరూ పరిచయం లేక మా రామచంద్ర అన్న అందరూ కలిసి అనుకున్నప్పుడు కూడా ఇంతమంది మాకు కనిపించలేదు. కానీ ఇవాళ మేము ఆ రోజున పివి రాజేశ్వరరావు గారి విగ్రహం పెట్టడం కోసం ఒక నిర్ణయం తీసుకొని గిరాని గారి దగ్గర తిరిగి పోలికలు ఉన్నాయా లేవా అని ప్రతి నిమిషం చెక్ చేస్తూ ఆ రాజేశ్వరరావు గారి విగ్రహం ఇక్కడ పెట్టడంతోనే ఈ కళాశాల 50 సంవత్సరాల స్వర్ణోత్సవానికి ఒక నాంది పడి అద్భుతమైనటువంటి ప్రయాణం వచ్చిందని నేను భావిస్తున్నాను. వాళ్ళ మీ కుటుంబ సభ్యులు అందరినీ చూస్తుంటే మా విద్యార్థులు 56 నుంచి ఇవాళ దాకా చదువుకున్నటువంటి విద్యార్థులందరినీ ఒక చూసిన జ్ఞాపకం చేసుకుంటున్న తలపులు నా గుర్తుకు వస్తుంది. మీరు పివి రాజేశ్వరరావు గారికి వంశ వారసులైతే మేమందరం పివి రాజేశ్వరరావు గారి విద్యా వారసులు అని మీ అందరూ ఇది ఏం చేస్తుంది ఒక కళాశాల? రాజేశ్వరరావు గారు ఈ సిద్దిపేటకు 2 వెలుగులు ప్రసాదించారు. 2 వెలుగులు, ఒకటి నిజమైనటువంటి వెలుగు. అప్పటి వరకు సిద్దిపేట చీకట్లో అల్లాడుతున్నటువంటి ఒక దశలో ఈ సిద్దిపేటకు కరెంటు కావాలి, వెలుగు కావాలి, పరిశ్రమలు కావాలి, అనేక రకాలుగా ఇక్కడ రైతులకు కావలసినటువంటి కరెంటు కూడా అవసరం ఉంది అని అటు వ్యవసాయదారులకు ఇటు పరిశ్రమలకు విద్యుత్ అవసరాన్ని గుర్తించి విద్యుత్ శక్తి అనే గొప్ప వెలుగును తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తిత్వం పివి రాజేశ్వరరావు గారిది. అది మొదటి వెలుగు. అట్లాగే పివి రాజేశ్వరరావు గారు ఇంకొక వెలుగు ఏంటిది అని అంటే ఒక కేవలం నిజమైనటువంటి వెలుగు మాత్రమే కాదు, కనిపించేటటువంటి వెలుగు కాకుండా హృదయాల్లో వెలుగు తేవాల్సినటువంటి అవసరం ఉంది, బుద్ధిలో వెలుగు తేవాల్సినటువంటి ఉంది, మేధా శక్తిలో వెలుగు తేవాల్సినటువంటి అవసరం ఉంది అని పివి రాజేశ్వరరావు గారు ఒక కలగని 2వ వెలుగును కూడా తీసుకొచ్చి ఈ కళాశాలను స్థాపించినటువంటి ప్రత్యేకత పివి రాజేశ్వరరావు గారు. ఎందుకు కళాశాల ఏం చేస్తుందంటే చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్పి మాత్రమే అనుకుంటాం. ఈ కళాశాల చాలా మందికి విద్యా వెలుగును ప్రసాదించడం మాత్రమే కాకుండా చాలా మందికి అనేక రంగాల్లో గొప్ప అవకాశాలు ఇచ్చినటువంటి అతి గొప్ప కళాశాల ఈ సిద్దిపేట కళాశాల. ఈ సిద్దిపేట కళాశాల చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బహుశా బూరుగుల రామకృష్ణారావు గారు 56లో ఆయనకు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కలపడం ఇష్టం లేదు. చాలా సంవత్సరాలు ఆయన హైదరాబాద్ రాష్ట్రం విడిగా ఉండాలని భావించారు. కానీ నెహ్రూ లాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని కోరుకునేటటువంటి ఒకానొక దశ వచ్చినప్పుడు తప్పనిసరిగా రామకృష్ణారావు గారు ఒప్పుకోక తప్పలేదు. ఆ ఒప్పుకొని ఆయన చేసిన మంచి పని ఏంటిది అని అంటే, నా తర్వాత ఎవరు మీకు విద్యా కళాశాల ఇచ్చే పరిస్థితి ఉండదు అని ఒక్కసారి ఒక ముందు చూపుతో, ఒక దార్శనికతతో, ఒక కలగని సరిగ్గా 4, 5 అని కొందరంటారు, 4 అని కొందరంటారు, మొత్తానికి ఈ తెలంగాణలో 5 కళాశాలలు ఇచ్చినటువంటి ప్రత్యేకత బూరుగుల రామకృష్ణారావు గారికి ఉంటుంది. ఆ బూరుగుల రామకృష్ణారావు గారు రాజేశ్వరరావు గారు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న స్నేహానికి గుర్తుగా వాళ్ళిద్దరికి ఒక అనుబంధం ఉండేది, గాఢమైనటువంటి అనుబంధం ఉండేది. ఈయన అప్పటికి ఆయన శాసనసభ్యులు కాలేకపోయారు. ఇక్కడ ఉండేటటువంటి ఒక వాతావరణం వల్ల గురువారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నా ఆయన
శాసనసభ్యులు కాలేకపోయినా రాజేశ్వరరావు గారికి రామకృష్ణారావు గారికి ఉన్నటువంటి గాఢమైనటువంటి స్నేహం వల్ల సిద్దిపేటకు కళాశాల వచ్చిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ముందు చూపు. ఆ ముందు చూపు ఏంటిది అని అంటే ఇది తెలంగాణ క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్గా మారుతున్నది. బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఎక్కడో ఒక చోట విచ్ఛిన్నమై ఇది విభేదమై తప్పకుండా ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కూడా దారి చూపేటటువంటి ఒక ముందు చూపుతో భవిష్యత్తు ఉద్యమం రాబోతున్నది అని బూరుగుల రామకృష్ణరావు కలగని ఈ కాలేజీని ఇచ్చినప్పుడు ఈ కాలేజీలోంచే తెలంగాణ ఉద్యమం పుడుతుంది అని చెప్పి ఆయన ఊహించారు. ఈ కాలేజీ ఏం చేసింది అని అంటే రెండవ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ ను అందించగలిగినటువంటి గొప్ప కళాశాల ఇవ్వాలి. ఒక ముఖ్యమంత్రిని అందించింది. కాబట్టి ఎక్కడైతే నష్టపోయినామో ఆ నష్టపోయినటువంటి చోట ఒక కళాశాల ఇస్తే ఆ కళాశాల ఒక చైతన్యాన్ని తెస్తుంది అని భావించి ఈ కళాశాల ఇస్తే ఈ కళాశాల నుంచి రెండు అద్భుతమైనటువంటి సాంస్కృతిక నేత్రాలు వచ్చినాయి. ఆ రెండు కళ్ళల్లో ఒక కన్ను దేశపతి శ్రీనివాస్ తెలంగాణకు సాంస్కృతిక ఉద్యమం ఎట్లా ఉంటుందో చెప్పి ఆయన పాటలతో ప్రపంచం ఇంకొక కన్ను ఇంకొక వెలుగు రసమై బాలకిషన్ ఇదే కాలేజ్ స్టూడెంట్. ఆయన తర్వాత ఎమ్మెల్యే కూడా అయినారు. ఒక శాసనసభ్యుడు కావడానికి ఒక కళాకారుడు శాసనసభ్యుడు కావడానికి వీలైనటువంటి ఒక వాతావరణం ఈ కళాశాల ప్రసాదించి ఈ కళాశాల దేశపతి శ్రీనివాసం తీర్చిదిద్దింది, రసమై బాలకిషన్ తీర్చిదిద్దింది, నిరంతరం ప్రశ్నించే తరపు ఎల్లయ్య తీర్చిదిద్దింది. చాలా మంది కళాకారులు ఇక్కడ నుంచి ఉంటారు. చాలా చరిత్ర ఉంది. ఇదంతా నేను ఇవాళ చెప్పడానికి రాలేదు. కానీ ఇవాళ పివి రాజేశ్వరరావు గారి ఆశయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన వ్యక్తిత్వాన్ని మనం సంస్కరించుకుంటున్నామంటే ఆయన ఆనాడు వేసినటువంటి ఒక తొలి అడుగు వల్ల ఈ వెలుగు వల్ల ఎంతమంది దాకా ఈ విద్యా వెలుగు ప్రసరించింది అని అంటే తిరుపతి క్షేత్రానికి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి ఈవోగా పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ఒక రమణాచార్యని ప్రసాదించింది కూడా ఇదే కళాశాల. అంటే ఇవాళకి రమణాచార్య లాంటి వాళ్ళు తిరుమల తిరుపతికి ఈవోగా ఎవరు కూడా అంత గొప్ప ఈవో రాలేదు అనేటువంటిది మనందరూ తెలిసి వాళ్ళకి మారుమోగుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అక్కడ ఒక ఛానల్ పెట్టినటువంటి వెంకటేశ్వర ఛానల్ పెట్టినటువంటి ప్రత్యేకత రమణాచార్య. ఆ రమణాచార్యని ఎవరు ఎక్కడ తయారయ్యాడు రమణాచార్య అంటే సరిగ్గా రమణాచార్య గారు సిద్దిపేట కళాశాలలో. సిద్దిపేట కళాశాల ఇచ్చిన విద్య చాలా గొప్పది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. 101వ సంవత్సరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరం జీవిస్తున్నటువంటి చుక్క రామయ్య గారు ఈ కళాశాలలో మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా పనిచేశారు 101 సంవత్సరం. ఆ 101 సంవత్సరం ఉన్నటువంటి చుక్క రామయ్య గారు ఈ కళాశాలలో నిరంతరంగా అనేక మ్యాథమెటిక్స్ విద్యా వెలుగులు ప్రసాదించారు. దానివల్ల ఒక 50 మందికి పైగా కాకతీయ ఉస్మానియా 2 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా తయారు. అంటే ప్రొఫెసర్లను, కళాకారులను, రాజకీయ నాయకులను, మంత్రులను, ఇంకా చాలా మంది ఉద్యోగులను, చాలా మంది కవులను, చాలా మందిని ప్రసాదించినటువంటి అతి గొప్ప సంస్థ సిద్దిపేట డిగ్రీ కళాశాల. ఈ సిద్దిపేట డిగ్రీ కళాశాల యొక్క నాంది అంతా కూడా పివి రాజేశ్వరరావు గారి అడుగుతో ఉన్నదనేటువంటిది మరొకసారి గుర్తు చేస్తుంది. ఒక విద్యా సంస్థ ఏం చేస్తుంది అనే దానికి ఈ సిద్దిపేట కళాశాల పెద్ద ఉదాహరణ. అలాంటి ఒక కళాశాలను స్థాపించి ఈ సిద్దిపేటలో పవర్ హౌస్ కూడా ఇప్పించి అట్లాగే సిద్దిపేటలో వ్యాపారం అభివృద్ధి కావడానికి నిరంతరం కృషి చేసినటువంటి పివి రాజేశ్వరరావు గారిని ఇవాళ గుర్తు చేసుకొని 100 సంవత్సరాల పండుగను ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా పివి రాజేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదే సమయంలో వారు వచ్చి అడగగానే ఇంత గొప్పగా సభ జరగదు, దీన్ని రకరకాలుగా జరపవచ్చు. కానీ ఇంత గొప్పగా, ఇంత నిండుగా, ఇంత కలకలలాడుతున్నటువంటి సభగా జరపడానికి ఈ కళాశాల ప్రిన్సిపల్ సునీత గారు కూడా చాలా కీలకమైనటువంటి కారణం. సునీత గారి వెంట అయోధ్య రెడ్డి కావచ్చు, లేదా ఇక్కడ ఉండేటటువంటి స్టాఫ్ శ్రీనివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అనేక మంది సుదర్శన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయి సహకారం అందించినందువల్లనే ఇంత అద్భుతంగా ఈ సభ ఆడితో. నేను వచ్చేటప్పుడు ఎవరో సభ కింద ఉంటుందా మీద ఉంటుందా అని అడిగారు. కింద ఉంటుందా ఉంటే ఇక్కడ సిద్దిపేట కళాశాల మీకు గెలవంతే ఉంది, ఉంటే కింద ఉంటుంది, ఉంటే మీద ఉంటుంది. కింద అయితే చిన్న రూము,
కాన్ఫరెన్స్ హాల్, పెద్ద అయితే ఆడిటోరియం, అట్లా పెద్ద ఆడిటోరియం నిండైనటువంటి కళాత్మకంగా ఈ సభను రూపొందించినందుకు ఈ కళాశాల అధ్యాపక బృందానికి, ఆఫీస్ సిబ్బందికి, మా ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్న పివి రాజేశ్వరరావు గారికి మీరు ఎప్పటికీ గుర్తుంచుకోండి అమ్మా. పివి రాజేశ్వరరావు గారికి వంశ వారసులే కాదు, విద్యా వారసులుగా మేము ఉన్నాము. రేపు విద్యా వారసులు కొన్ని లక్షల మంది రాబోతున్నారు. వాళ్ళందరినీ కూడా మనం శుభాకాంక్షలు అందజేస్తున్నాము. నమస్తే.